హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎస్బీఐ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్బీఐ వాళ్ళు రీసెంట్గా జూనియర్ అసోసియేట్స్ అంటే కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఈ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17th December 2024 అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 7th January 2025. ఈ పోస్టులకి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి February 2025లో ఉంటుంది అండ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి March or April 2025లో కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి మన ఆంధ్రాలో రెగ్యులర్ వేకెన్సీస్ 50 ఉన్నాయి అండ్ అలాగే తెలంగాణలో వచ్చేసి రెగ్యులర్ వేకెన్సీస్ 342 ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 28 years ఉండాలి అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఏ డిసిప్లిన్లో అయినా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. కేటగిరీస్ వచ్చేసి సిట్టింగ్, వాకింగ్, మ్యానిపులేషన్ బై ఫింగర్స్, రీడింగ్ అండ్ రైటింగ్, సీయింగ్, హియరింగ్, కమ్యూనికేషన్. ఈ వీటిలో దేనిలో మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా సరే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టోటల్గా 100 marks కండక్ట్ చేస్తారు. దీనిలో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి 30 questions ఉంటాయి 30 marksకి. ఈ సెక్షన్ టైం వచ్చేసి 20 minutes ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, దీనికి కూడా 35 questions ఉంటాయి 35 marksకి అండ్ డ్యూరేషన్ వచ్చేసి 20 minutes ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, దీనిలో కూడా 35 questions ఉంటాయి 35 marksకి. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 20 minutes. ఇలా కంప్లీట్గా ఎగ్జామ్ అనేది 1 hour ఉంటుంది. కంప్లీట్గా 100 marksకి ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 mark అనేది డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ సెక్షన్ జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, దీనిలో 50 questions ఇస్తారు 50 marksకి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, దీంట్లో 40 questions ఉంటాయి 40 marksకి. ఈ సెక్షన్ టైం వచ్చేసి 35 minutes ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దీనిలో 50 questions ఉంటాయి 50 marksకి. టైం డ్యూరేషన్ వచ్చేసి 45 minutes. నెక్స్ట్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఈ సెక్షన్లో 50 questions ఇస్తారు 60 marksకి అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 45 minutes ఉంటుంది. ఇలా కంప్లీట్గా మనకి 200 marksకి 190 questions ఇస్తారు అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes ఉంటుంది ఎగ్జామ్. అండ్ రాంగ్ ఆన్సర్కి 1/4 mark అనేది డిడక్ట్ అవుతుంది. ఈ పోస్టులకి సంబంధించిన బేసిక్ పే వచ్చేసి 26,730 rupees ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 750 rupees ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్సెస్, డిఎక్సెస్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.